గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వచ్చి శంకర్. అయితే మేము హైదరాబాద్ గోక్రా మీటింగ్కు రావడం జరిగింది. అయితే నిన్న జరిగిన సెక్షన్లో విన్నింగ్ టీమ్ ద్వారా మంచి సెక్షన్ జరిగింది. ఎందుకంటే సిస్టమ్ ఫాలో అవ్వాలని చెప్పడం జరిగింది సార్. అయితే నిన్న జరిగిన విషయం, నిన్న మాకు అర్థమైన స్టోరీ ఏంటంటే, ఒక డౌన్ లైన్ అప్ లైన్ గురించి ఒకటి, అందులో మన ఫీలింగ్ తల్లిదండ్రులు కానీ భార్యాభర్తలు కానీ ప్రేమగా మంచిగా ఉండాలని ఒకటి, దాంట్లో ఇంకో నచ్చింది ఏంటంటే అత్త కూడా ఫీలింగ్ అందరూ మంచిగా ఉండాలని ఒకటి. ఈ మూడు పార్ట్స్ మాకు నచ్చాయి సార్. ఇంత పెద్దగా తెలియకుండా ఈ విషయాలన్నీ బయట ఉంటాయి. ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ద్వారా మాకు సిస్టమ్ అనేది ఫాలో అవ్వమని చెప్పడం వల్ల ఆ మీటింగ్లో చెప్పిన స్టోరీ చాలా నిగ్రహంగా అర్థమైంది. ఆ ఫీలింగ్ అనేది కూడా అర్థమైపోయింది సార్ మాకు. ఏం ఫీలింగ్ అంటే, ఒక డౌన్ లైన్ అప్ లైన్ ఉంటారు కదా, అయితే వేరే వాళ్ళ ఐడీలలో ఉన్న వాళ్ళకు మళ్ళీ ఐడి అడగడం తప్పు ఒకటి అని చెప్పడం జరిగింది. అలా క్రాస్ లైన్ ఐడి మీ సారు తొందరగా వస్తలేడు, మీకు బిల్లు చేస్తలేడు అని చెప్పడం అలాంటివి చేయొద్దని ఒకటి చెప్పారు. అదొకటి. ప్రేమతో పిల్లలను కానీ భార్య పైన ఉండాలంటే ఇంకోటి అర్థమయ్యే ఏంటంటే, మనం ఎక్కడెక్కడ తిరిగి బయట నుంచి వస్తాం, పిల్లలకు రాగానే కసుపు పుసుకు అనుకుంటాం, పిల్లలకు కానీ భార్యకు కానీ. అట్లా అనకుండా వాళ్ళకు మంచిగా ప్రేమతో ఉండాలని, వాళ్ళతో ప్రేమగా మంచిగా ఐ లవ్ యూ అని చెప్పడం కానీ మంచిగా మాట్లాడుతూ ఉంటే బాగుంటుందని ఒకటి చెప్పింది. బాగా అర్థమైంది. ఇంకో విషయం, పెద్దగా తల్లిదండ్రుల పని